హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న అక్టోబర్లో దసరాకి అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసాం. గిరి ప్రదక్షిణ మొత్తం ఈ వీడియోలో కవర్ చేశాను. ఈ వీడియోని అక్టోబర్ 10న తీశాను. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా మనం 8 లింగాలను దర్శించాలి. ఆ 8 లింగాలు కొండకి 8 దిక్కులో ఉంటాయి. అంటే 4 దిక్కులు 4 మూలలు. ఈ 8 లింగాలు కాకుండా మరో 3 ఇంపార్టెంట్ లింగాలు ఉంటాయి. అవి కూడా దర్శించాలి. మొత్తం 11 ఉంటాయి. మెయిన్ టెంపుల్ తూర్పు దిక్కున ఉంటుంది. దానికి దగ్గరలోనే ఇంద్రలింగం ఉంటుంది. మేము గిరి ప్రదక్షిణ అగ్నిలింగం దగ్గర నుండి మొదలెట్టాం. అంటే ఆగ్నేయం మూల నుంచి ఉదయం 7:30కి మొదలెట్టాం. సరిగ్గా ఇంద్రలింగం దగ్గర రాబోదికి 1:30 అయింది. అంటే సుమారు 6 గంటలు పట్టిందనమాట. ఇది నేనే అగ్నిలింగం దగ్గర దీపం వెలిగిస్తున్నాను. దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధువులకి డబ్బులు పంచడానికి పక్కన చిల్లర అమ్ముతారు. అక్కడ చిల్లర కొనుక్కుని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. ఇది అమ్మవారి గుడి. అగ్నిలింగం రోడ్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ కనబడుతుంది. ఇది శేషాద్రి స్వామి ఆశ్రమం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి రైట్ సైడ్ తగులుతుంది. ఇది కాళీమాత టెంపుల్. ఇది కూడా ఆశ్రమానికి దగ్గరలోనే ఉంటుంది. అరుణాచలంలో ప్రతి టెంపుల్ ముందు మనం దీపారాధన చేసుకోవడానికి ఇలాంటి స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి ఉంటాయి. నెక్స్ట్ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి రైట్ సైడ్ దక్షిణామూర్తి ఆలయం అలాగే రమణమాస ఆశ్రమం తగులుతాయి. కాళీమాతకి నమస్కారం చేసుకోండి. ఇదిగోండి దక్షిణామూర్తి ఆలయం. ఈ దక్షిణామూర్తి ఆలయం ముందు అలాగే 11 లింగాల ముందు నేను దీపారాధన చేశాను. ఇందాక ఇంద్రలింగం దగ్గర రాబోదు 1:30 అయిందన్నాను కదా. ఇంద్రలింగం దగ్గరే మెయిన్ టెంపుల్ ఉంటుంది. 1:30 నుంచి 4 వరకు మెయిన్ టెంపుల్లో స్పెండ్ చేసాం. అంటే 2.5 అవర్స్ అన్నమాట. మెయిన్ టెంపుల్ చాలా పెద్దది ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, చాలా ప్రాకారాలు ఉంటాయి, 2 తీర్థాలు కూడా ఉంటాయి. అందుకే 2.5 అవర్స్ పట్టింది. మెయిన్ టెంపుల్లో తీసిన వీడియో సెపరేట్గా పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. ఇది వినాయకుని ఆలయం. ఇది మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ రమణాశ్రమం ఉంటుంది. ఈ సైన్ బోర్డు ఉన్న డైరెక్షన్లో వెళ్తే మన తెలుగు వాళ్ళ లాడ్జ్ ఉంటుంది, శివ సన్నిధి అని. అక్కడ రూమ్స్ బాగుంటాయి. అలాగే అక్కడ రూమ్ తీసుకుంటే ఫుడ్ కూడా ఫ్రీ. ఇందాక మెయిన్ టెంపుల్ దగ్గర 4 వరకు ఉన్నాను కదా. 4కి బయలుదేరి మళ్ళీ అగ్నిలింగం దగ్గర రాబోదికి 5 అయింది. అంటే టోటల్గా 9 అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణకి. అదిగోండి అరుణగిరి. నమస్కారం చేసుకోండి. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అలా కనబడుతూనే ఉంటుంది. అలా అప్పుడప్పుడు చూసుకుంటూ నమస్కారం చేసుకుంటూ మనం ప్రదక్షిణ అలా కంటిన్యూ చేయాలి. అలా శివనామస్మరణ చేసుకుంటూ అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ముందుగా కొన్ని చిల్లర దారిలో కనబడిన సాధువులకు పంచుకుంటూ అలాగే దారిలో వచ్చిన ఆలయాలను దర్శించుకుంటూ అలా గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసాం ఆ రోజంతా. కాలినడకన ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఆటోలో చేస్తారు. ఉత్తకాలతో ప్రదక్షిణ చేయలేని వాళ్ళు సాక్స్లు వేసుకుని ప్రదక్షిణ చేస్తారు. నేనైతే సాక్స్లు వేసుకుని ప్రదక్షిణ చేశాను. ఈ గిరి ప్రదక్షిణ చేయడం నాకు ఇది 2వసారి. నేను ఆల్రెడీ 2 ఇయర్స్ క్రితం ఒకసారి కంప్లీట్ చేశాను. ఇది శ్రీ ఆరుముగ స్వామి దేవాలయం. ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే చాలా బోర్డుల మీద పేర్లు తెలుగులో ఉండవు, తమిళ్లోనే ఉంటాయి. చాలా అరుదుగా తెలుగులో కనబడతాయి బోర్డులు. మనకు ఆ తమిళ పేర్లు అర్థం అవునప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ వాడుకుని చదువుకోవడమే. ఇది మహావారాహి అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి పేరు ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం. అలా దారి పొడిగినా చాలా టెంపుల్స్ వస్తూనే ఉంటాయి, చాలా ఆశ్రమాలు కూడా ఉంటాయి.
గిరి ప్రదక్షిణ కోసం కొత్త బట్టలు వేసుకున్నాం. ఆ రోజు దారిలో 2 దిక్కులు అన్న సంతర్పణ చేశారు. ఒక దగ్గర ప్రసాదం సేకరించాం. ఇప్పుడు మనం అరుణగిరికి దక్షిణం వైపు వచ్చాం. అరుణగిరికి దక్షిణం వైపు ఉన్నదే యమలింగం. ఇది మన గిరి ప్రదక్షిణలో మనం దర్శిస్తున్న 2వ లింగం. ఇక్కడే మనం దీపారాధన చేసుకోవాలి. ఎక్కడ గర్భగుడిలో ఉన్న ప్రధాన లింగానికి వీడియో తీయనీరు. ఇక్కడ మండపంలో నందిని దర్శించుకోవచ్చు. ఇది వలంపూరి వినాయగర్ టెంపుల్. ఇది మన గిరి ప్రదక్షిణలో 2వ వినాయకుని టెంపుల్. ఇది ఐశ్వర్యేశ్వర్ టెంపుల్ అంట. తెలుగులోనే రాసింది బోర్డు మీద చూడండి. ఇది దుర్వాస మహర్షి ఆలయం. ఇక్కడ కూడా పేరు తెలుగులోనే ఉంది చూడండి. ఇక్కడ ఏదో గ్రామదేవతను ప్రతిష్ఠించారు. చాలా బాగుంది కదా. అరుణాచలం ఎన్నిసార్లు దర్శించినా అదేంటో మళ్ళీ మళ్ళీ దర్శించాలనిపిస్తుంది. అలా శివనామస్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. తర్వాత రాబోయే లింగం నైరుతి లింగం. అంటే మనం నైరుతి మూలకు వస్తున్నాం అన్నమాట. ఇది మన గిరి ప్రదక్షిణలో 3వ లింగం. అదిగో నైరుతి లింగం అని ఇంగ్లీష్లో సైన్ బోర్డు మీద రాసింది. ప్రతి లింగం దగ్గర అక్కడే దీపాలు అమ్ముతారు. తప్పకుండా ప్రతి లింగం దగ్గర దీపారాధన చేయండి. ఇది నవశక్తి సిద్ధార్థ పీఠం. ఇది కూడా బాగుంటుంది. తప్పకుండా దర్శించండి. ఈ పీఠంలో ప్రధాన విగ్రహాలను కొంచెం దగ్గరగా కవర్ చేయడానికి ట్రై చేశాను. చూడండి. ఇక్కడ కూడా పెద్ద శివలింగం ఉంది లోపల చూడండి. ఇక్కడ అరుణగిరి కనబడుతుంది కదా. దీనికి స్ట్రైట్ ఆపోజిట్గా టెంపుల్లో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని తిరునేర్ అన్నామలయార్ అంటారు. చూడండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది శ్రీ ఉన్నామలై అమ్మాన్ టెంపుల్. ఇది శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం. చాలా బాగుంటుంది, చూడండి. శ్రీ పళనిస్వామి దేవాలయం అని తమిళ్లో రాసింది చూడండి. పళనిస్వామి దేవాలయం.
ఇది సూర్యలింగం. ఇది అష్టలింగాల్లో లింగం కాదు. ఇక్కడ వరకు కెమెరా అలౌడ్, లోపలికి అలౌ లేదు. ఇది శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరం. ఇంకో మందిరం కూడా తర్వాత వస్తుంది. ఇది వరుణలింగం. ఇది మన గిరి ప్రదక్షిణలో 4వ లింగం. ఇప్పుడు మనం అరుణగిరికి పడమటి దిక్కున ఉన్నాం. అదిగోండి అరుణగిరి. మళ్ళీ ఇంకోసారి దర్శించుకోండి. అబ్బాయి ఇక్కడ చూడండి, చాలా బాగా కనపడుతుంది. అరుణగిరి మొత్తం కవర్ చేసాను చూడండి. ఇది కూడా షిరిడి సాయిబాబా వారి మందిరమే. ఇది వాయులింగం. అంటే మనం అరుణగిరికి వాయువ్య మూలలో ఉన్నాం అన్నమాట. ఇది మన గిరి ప్రదక్షిణలో దర్శించవలసిన 5వ లింగం. ఇది చంద్రలింగం. ఇది అష్టలింగాల్లోకి రాదు. ఇది శ్రీ లోభమాత అగస్త్యర్ సన్నిధి. ఇది కుబేరలింగం. అంటే మనం ఉత్తర దిక్కుకి వచ్చామన్నమాట. ఇది మనం దర్శించవలసిన లింగాల్లో 6వ లింగం. ఈ గుడి చాలా లోపలికుంది, చూద్దాం రండి. ఇది ఈశాన్యలింగం. అంటే మనం అరుణగిరికి ఈశాన్యం వైపు ఉన్నాం. ఇది మన గిరి ప్రదక్షిణలో 7వ లింగం. ఇప్పుడు మనం మన గిరి ప్రదక్షిణలో ఆఖరిదైన ఇంద్రలింగం వైపు వెళ్తున్నాం. ఇది తూర్పు వైపున ఉంటుంది. ఇది మన ప్రధాన ఆలయానికి దగ్గరలో ఉంటుంది. అదిగో కనబడేదే ప్రధాన ఆలయ రాజగోపురం. అదిగోండి ప్రధాన ఆలయ రాజగోపురం వెనకాల అరుణగిరి. చాలా బాగుంది కదా. ఇదిగోండి మన గిరి ప్రదక్షిణ ఆఖరిదైన ఇంద్రలింగం దగ్గరికి వచ్చేసాం. ఇది 8వ లింగం, తూర్పు వైపున ఉంటుంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 1:30 అవుతుంది. తర్వాత మనం ప్రధాన ఆలయంలో అరుణాచలేశ్వరుని అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అగ్నిలింగం దగ్గరికి వెళ్ళడంతో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఈ వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదములు.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శివాయ నమః.